దారుణాతి దారుణంగా పసిబిడ్డలు మాట్లాడాడు సార్. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకు తీసుకొచ్చాడు, ఏం సంకేతాలు ఇచ్చాడు అంటే, పవన్ కళ్యాణ్ నీకు ఒక కూతురు ఉంది, పెద్దదవుతది, నీకు రక్త కన్నీరు పెట్టిస్తామంటే అంటే ఏం చెప్తున్నాడు? వాళ్ళ కూతురు పెద్దదైతే ఏం చెయ్యాలి అని, ఏం చేద్దామని వాళ్ళ ఉన్మాదం ఒకటి రెచ్చగొట్టాడు అనేది మాకు అర్థం కాని విషయం సార్. ఇవాళ అంటే రాజకీయంగా ప్రత్యర్థులకి ఆడబిడ్డలు ఉంటే వాళ్ళు పెద్ద అయ్యాక మీ వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? మళ్ళీ అధికారులు ఉండుంటే ఏం చేసి ఉండేవాళ్ళు? మా పిల్లల్ని, మా ఆడపిల్లల్ని, మమ్మల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలనుకుంటున్నాడు? అసలు ఆ భాష ఏంటి? అంత దారుణమైనటువంటి మాటలు ఎవరైనా కూటమి పార్టీల నుంచి కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకత్వం వరకు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడారు సార్ అట్లాంటి మాటలు? అంత దారుణంగా లంబాషలతోటి వాళ్ళ తల్లిదండ్రులతో సహా, తన చిన్న పిల్లలతో సహా ఎప్పుడైనా ఏ కూటమి నాయకులైనా సరే మాట్లాడారా ఇట్లా చేస్తాము అని? కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా, రాజకీయాలు చేస్తున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా అన్నటువంటి సందేహం మాకు వైసీపీ టైంలో కలగడానికి ప్రధానమైనటువంటి కారణం ఇట్లాంటి మాట్లాడేశారు. పార్టీలకు అతీతంగా కూడా జనాల్లో ఒక రకమైన భావన వచ్చేసింది. వైసీపీ కోటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ భాష చూసి లేకపోతే ఇలాంటి భాష మాట్లాడిన వాళ్ళని వారించకుండా వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి మరి ఖచ్చితంగా అది జనాల్లోకి బలంగా వెళ్ళిందండి. ఈ భాష చూసి జనాలు ఎవరైతే మీరు చూడండి, కావాలంటే గత 5 ఏళ్ల పాటు మినిస్టర్లుగా పదవులు తీసుకున్న వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్లుగా పదవులు తీసుకున్న వాళ్ళు, వివిధ హోదాల్లో నియమించబడ్డ గవర్నమెంట్ ప్రోటోకాల్స్ నియమించబడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఇష్టారీతిగా తిట్టిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇచ్చాడు. వాళ్ళకి వేరే ఏమి అర్హతలు అక్కర్లేదు, తిట్లే అర్హత. అట్లాంటి సందర్భాన్ని యూజ్ చేసుకుని మిగతా వాళ్ళు కూడా వచ్చి మొరగడం స్టార్ట్ చేశారు. మొరిగేది కేవలం రాజకీయం వరకు విమర్శ ఉంటే పర్లేదు సార్, లేదు కళ్యాణ్ గారి వరకు ఉన్న విమర్శ ఓకే. అసలు పరిధిని దాటిపోయి పసిబిడ్డల్ని, ఇంట్లో తల్లిదండ్రులను కూడా బయటికి లాక్కొచ్చి మాట్లాడినటువంటి దారుణమైన నీచమైన భాష మాట్లాడిన వాడిని వాళ్ళ ఏదో ట్రెండ్ చేస్తున్నారు సార్. స్టాండ్ విత్ పోసాని మురళి అంట, పోయి అంతా పాటు జైలు నించోటి పోయి మీరు కొడతారు ఇద్దరులారా. ఆల్రెడీ అధినేత, పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రెస్పాండ్ అయ్యారండి కొద్దిసేపటి క్రితం. ఈ అరెస్ట్ అక్రమము, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, ఇది చాలా దారుణము, మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంగతి తెలుస్తామంటూనే పోసాని కృష్ణమురళి గారి భార్యకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపి పార్టీ మీకు అండగా ఉంటుంది అని హామీ కూడా ఇచ్చారటండి. జస్ట్ బ్రేకింగ్ న్యూస్ అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంతలా భుజాలు తడుగుకుంటున్నారు? ఆ పార్టీ నాయకుడు కాదు కదా, ఆ పార్టీ అసలు రాజకీయాల్లో లేడు కదా పోసాని కృష్ణమురళి. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలైనా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళని దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? పోసాని కృష్ణమురళి గారి అక్రమ అరెస్ట్ అని చెప్పేసి భార్యకు భరోసా ఇచ్చి మేము అండగా ఉంటామని అన్నాడు అంటే ఆ మాటలు మాట్లాడించింది ఎవడు? ఇప్పుడు క్లియర్ గా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడించాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క అండదండలు చూసుకొని పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి యొక్క చిన్న కూతురు, చిన్న బిడ్డని కూడా అట్లాంటి మాటలు మాట్లాడగలిగాడు అని మేము అర్థం చేసుకోవాలి. రైట్. ఎందుకు అంటే చాలా డౌట్ వస్తోంది. ఇప్పుడు కుల ప్రస్తావన లేని రాజకీయం ఉండదు.